గత ఏడాది జూన్లో అమెరికా టెహ్రాన్లోని అణుశుద్ధి ప్లాంట్లపై బంకర్ బ్లాస్టర్ బాంబులతో దాడులు చేసి ధ్వంసం చేసింది. అయితే తాజాగా టెహ్రాన్ నుంచి అందుతున్న వార్తల సమాచారం ప్రకారం ఇరాన్ యురేనియంను ఇరాన్లో అత్యంత పటిష్టమైన పిక్సాక్స్ పర్వత ప్రాంతంలోని భూగర్భ సముదాయంలోకి తరలించిందన్న వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడుల నుంచి కాపాడుకునేందుకు ఇరాన్ అత్యంత సున్నితమైన అణుపరికరాలను కూడా పిక్సాక్స్ పర్వత ప్రాంతానికి తరలించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నాడు ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ భూగర్భ కేంద్రంపై సైనిక చర్యకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే పర్వతం లోపల సరిగ్గా ఏం జరుగుతోందో ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్లు కూడా కనుగొనలేకపోతున్నారు. మరి ఇప్పటి వరకు ట్రంప్ ఇరాన్ యురేనియం ధ్వంసం చేశామని చెబుతూ వచ్చారు. నిజంగానే ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉందా? వాల్ స్ట్రీట్ జర్నల్ ఏం చెప్తోంది? ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. గతేడాది జూన్లో అమెరికా ఇరాన్లోని అణుశుద్ధి ప్లాంట్లపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి అణు ప్లాంట్లను ధ్వంసం చేశామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. టెహ్రాన్ నగరంలోని మొత్తం 3 ప్లాంట్లను ధ్వంసం చేశామని, ఇక ఈ జన్మలో ఇరాన్ అణుశుద్ధి జోలికి పోతని గట్టి నమ్మకంతో అన్నారు. తీరా ఏడాది తిరిగేసరికి మళ్లీ ఇరాన్ అణుశుద్ధికి సంబంధించిన అంశాలు తెరపైకొస్తున్నాయి. అయితే అమెరికా టెహ్రాన్లో అణుశుద్ధికి సంబంధించిన 3 ప్లాంట్లపై దాడి చేయడానికి ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా అక్కడి నుంచి శుద్ధి చేసిన యురేనియంని తరలించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఇరాన్ మళ్లీ అణుశుద్ధికి ప్లాన్ చేస్తోందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నాడు ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లోని పిక్సాక్స్ పర్వత శ్రేణికి ఆనుకొని అక్కడి భూగర్భంలో అణుశుద్ధి ప్లాన్ చేస్తోందని, అణుశుద్ధికి సంబంధించిన యంత్రాల్ని అక్కడికి తరలిస్తున్నారని చెబుతున్నారు. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ అధికారులు కూడా ఇరాన్ సున్నితమైన న్యూక్లియర్ ఈక్విప్మెంట్ ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని భావిస్తున్నాయి. శుద్ధి చేసిన యురేనియంను భవిష్యత్తులో మిలిటరీ అవసరాలకు వాడుకోవాలని చూస్తోందని అమెరికాతో పాటు ఇజ్రాయెల్ అనుమానపడుతున్నట్లు వాల్ స్ట్రీట్ పేర్కొంది. ఇక తాజా పరిణామాల క్రమంలో మరోమారు వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనేలా ఉన్నాయి. ఇక తాజా పరిణామాల క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అండర్ గ్రౌండ్ లో ఉన్న అణుశుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. అయితే ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్లు కూడా పిక్సాక్స్ పర్వత శ్రేణిలో ఖచ్చితంగా అణుశుద్ధి యంత్రాల్ని ఎక్కడికి తరలించారని వారు కూడా కనుగొనలేకపోయారు. అయితే కొత్త ప్లాంట్ నటాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పిక్సాక్స్ మౌంటైన్ లేదా కుహ్-ఏ-కొలాంగ్ కాత్సిరే అని కూడా ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. అయితే శాటిలైట్ ఇమేజ్లను విశ్లేషిస్తే ఇక్కడ ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నట్లు, అక్కడి టన్నెల్ ఎంట్రన్స్ లో జోరుగా నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ అత్యంత సురక్షిత ప్రాంతంలో కొండలు కూడా ఉండటం వల్ల ఈ ప్లాంట్ మరింత సురక్షితంగా ఉంటుందని ఇరాన్ భావించి ఉండవచ్చు. ఇదిలా ఉండగా ఇరాన్ అధికారులు మాత్రం అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ లో అత్యాధునిక యంత్రాల్ని అసెంబ్లింగ్ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే ఈ పర్వత శ్రేణిలో ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్లకు కూడా అక్కడ ఏం జరుగుతోంది అని వారు కూడా కనిపెట్టలేకపోయారు. కాగా గతేడాది 12 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై వైమానిక దాడులు చేసి న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేసింది. అమెరికా ఈ ఆపరేషన్ ని ఆపరేషన్ మిడ్ నైట్ హమార్ అని పేరు పెట్టింది. అటు తర్వాత నుంచి ఇరాన్ అణు ప్లాంట్లను కొత్త ప్రదేశానికి తరలించాలని చూసి పిక్సాస్ పర్వత శ్రేణికి మార్చింది. గతేడాది జూన్లో ఇరాన్కు చెందిన 3 ప్రధానమైన న్యూక్లియర్ సైట్స్పై అమెరికా, ఇజ్రాయెల్లు దాడులు చేశాయి. వాటిలో నాటాన్స్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్లాంట్లపై భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. నాటాన్స్ విషయానికొస్తే అక్కడ అణుశుద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతూ ఉంటాయి. అమెరికా దాడిలో ఈ ప్లాంట్ దారుణంగా దెబ్బతింది. అయితే ఈ ప్లాంట్ డ్యామేజ్ కాకముందు ఇక్కడ 2 అణుశుద్ధి ప్లాంట్లు ఉండేవి. ఒకటి గ్రౌండ్ పైన, మరొకటి అండర్ గ్రౌండ్ లోపల ఉండేది. అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లేదా IAEA మాత్రం గ్రౌండ్ పైన ఉన్న అణుశుద్ధి ప్లాంట్ ధ్వంసమైందని, అండర్ గ్రౌండ్ ప్లాంట్ మాత్రం స్వల్పంగా దెబ్బతిందని తేల్చి చెప్పింది. అయితే ఇజ్రాయెల్తో పాటు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్లను మరింత కట్టుదిట్టమైన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్లాన్ చేసిందని తేల్చి చెబుతున్నాయి. యురేనియం శుద్ధి చేసే చిన్న చిన్న యంత్రాల్ని పిక్సాస్ పర్వత శ్రేణి అండర్ గ్రౌండ్లో సొరంగం తవ్వించి అక్కడికి గతేడాది ద్వితీయార్థంలో తరలించిందని ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఇంటెలిజెన్స్
ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా నటాన్స్, ఫోర్డో, ఇస్ఫహాన్లతో పోల్చుకుంటే పిక్సాస్ పర్వతం కింద ఉన్న సొరంగాల సముదాయం గతేడాది జూన్ యుద్ధంలో కానీ తర్వాత జరిగిన యుద్ధాల్లో కానీ దెబ్బతినలేదు. అమెరికా కానీ ఇస్రాయెల్ కానీ రెచ్చిపోయి ఎంత పెద్ద ఎత్తున దాడులు చూసినా ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం పుష్కలంగా ఉందని వాషింగ్టన్ చెందిన న్యూక్లియర్ స్పెషలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం అమెరికా వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం 400 నుంచి 450 కిలోగ్రాముల వరకు ఉంటుందని అమెరికా, ఇస్రాయెల్ దాడుల నుంచి ఇరాన్ తప్పించుకుంది. అయితే కొత్తగా యురేనియంను తరలిస్తున్న పిక్సాక్స్ పర్వతం అండర్గ్రౌండ్లో యురేనియం నిల్వలు అత్యంత సురక్షితమని, భవిష్యత్ అవసరాలకు ఈ నిల్వల్ని వినియోగించుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇరాన్ ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్లను అండర్గ్రౌండ్ యాక్సెస్కు నిరాకరించింది. ఇక పిక్సాస్ పర్వత శ్రేణి విషయానికొస్తే నాటాన్స్ న్యూక్లియర్ కాంప్లెక్స్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. టెహ్రాన్కి దక్షిణాన 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇరాన్లోని అణు ప్లాంట్కు సమీపంలోనే అండర్గ్రౌండ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. కాగా పిక్సాక్ పర్వతం సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంది. పోర్టో అణుశుద్ధి ప్లాంట్తో విషయానికొస్తే 960 మీటర్ల ఎత్తులో ఉంది. గతేడాది అణుశుద్ధి ప్లాంట్లపై బాంబు దాడులు జరిగిన తర్వాత ఇరాన్ యురేనియంను పిక్సాక్ పర్వత శ్రేణి అండర్గ్రౌండ్కు తరలించాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా 2020 సెప్టెంబర్లో అప్పటి న్యూక్లియర్ చీఫ్ అలీ అక్బర్ సలాహీ మాత్రం దేశంలో అత్యాధునిక అతిపెద్ద శక్తివంతమైన అణుశుద్ధి కాంప్లెక్స్ని నటాంజ్ పర్వత శ్రేణుల్లో నిర్మిద్దామని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే బహిరంగంగా అణు ప్లాంట్లు ఎక్కడ నిర్మిస్తున్నారో అందరికీ బహిరంగంగా తెలిసిపోయింది. శాటిలైట్ ఇమేజ్లను బట్టి చూస్తే పిక్సాక్ పర్వత శ్రేణుల్లో సొరంగాలు తవ్వుతున్నట్లు కనిపించింది. శాటిలైట్ ఇమేజ్ల్ని బట్టి చూస్తే అండర్గ్రౌండ్ సుమారు 90 మీటర్ల నుంచి 137 మీటర్ల లోతు లేదా 100 మీటర్ల కింద అణుశుద్ధి ప్లాంట్కు ప్లాన్ చేశారని అంచనాగా వచ్చారు. ఇక ఫోర్డో అణు ప్లాంట్ 80 లేదా 90 మీటర్ల లోతుంటే దానికంటే ఇది ఇంకా లోతులో ఉంటుందని చెబుతున్నారు. అయితే అండర్గ్రౌండ్లో మొత్తం గ్రెనేడ్తో నిర్మాణాలు చేపట్టారు. దీన్ని ధ్వంసం చేయాలంటే అంత తేలిక కాదని అంటున్నారు. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా పిక్సాక్ పర్వతం కింద 120 మీటర్ల లోతుండే అణుశుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేయలేదని ఇరాన్ శాస్త్రవేత్తలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక శాటిలైట్ ఇమేజ్ని బట్టి చూస్తే అక్కడ లాజిస్టిక్ వాహనాలు కాంప్లెక్స్లోకి వెళ్లి బయటకొస్తున్నట్లు కనిపించింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒకవైపు ఇరాన్, అమెరికాకు యుద్ధం కొనసాగుతున్నా పిక్సాక్ పర్వత శ్రేణుల్లో మాత్రం పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తమను అండర్గ్రౌండ్లో పరిశీలించేందుకు అనుమతించాలని కోరిన ఇరానియన్ అధికారులు మాత్రం ఇన్స్పెక్టర్లను అనుమతించడం లేదు. అయితే 2021లో ఇరాన్ అధికారులు IAEAకు పిక్సాక్ పర్వత ప్రాంతంలో అణుశుద్ధికి చెందిన పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది. IAEA డైరెక్టర్ జనరల్ రాఫెర్ గ్రోసీ ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్కు సంబంధించి తమకు వివరణ ఇవ్వాలని కోరినా ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ట్రంప్ మాత్రం ఈ రోజు రాత్రి ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్ని ధ్వంసం చేస్తామని లేదా రేపు ధ్వంసం చేస్తామని గొప్పలు చెబుతున్నాడు. కానీ ఇప్పటివరకు ఆయన చేసిందేమీ లేదు. మొత్తానికి ట్రంప్ గతేడాది బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ అణుపరీక్షా కేంద్రాల్ని ధ్వంసం చేశామని గొప్పగా చెప్పినా ఇరాన్ మాత్రం అత్యంత తెలివిగా ముందుగానే శుద్ధి చేసిన యురేనియంను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇక ట్రంప్, నెతన్యాహు ఇలానే విచ్చలవిడిగా దాడులు చేస్తే ఇరాన్ ఏదో ఒకరోజు అణుబాంబు తయారు చేసి పొరుగున ఉన్న ఇజ్రాయెల్పై వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.